IBPS RRB Clerk Prelims test number 56, arithmetic explanation, question number 41. Two taps A and B can fill a tank in 16 hours, 24 hours respectively. If both the taps are opened simultaneously and after 6 hours tap B is closed, how much more time will tap A take to fill the remaining tank? Right, 16 hours, 24 hours ante timings are in the ratio of 16:24 and em raskochu 2:3. Time periods are in the ratio of 2:3. So efficiencies em avutayante 3:2 avutayi. So tank capacity enti 16 hours per hour 3 units ante tank capacity will be 48 units. And after 6 hours tap B is closed ante rendu kalisi ఎంసేపు పని చేసినాయి 6 hours పని చేసాయి రెండు కలిసి 1 hour కి 5 units వర్క్ చేస్తాయి 6 into 5 మొత్తం ఎంత అవుతుంది 30 అవుతుంది రైట్ 48 minus 30 is 18 అంటే బ్యాలెన్స్ ఉన్న యూనిట్స్ 18 యూనిట్స్ అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది ఎవరు చేయాలి బి క్లోజ్ చేస్తే ఏగా చేయాల్సింది ఏ పర్ అవర్ యూనిట్స్ చేస్తాడు 3 యూనిట్స్ 18/3 అంటే 6 hours అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. 42. The respective ratio between diameter of a circle and length of rectangle is 7:8. If the area of the rectangle is 432 cm square and the breadth is 18 cm, what is the area of the circle? So area of the circle కావాలంటున్నారు. ఈ సర్కిల్ ఏరియా అంటే 11 మల్టిపుల్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ 11 మల్టిపుల్ కాదు, థర్డ్ ఆప్షన్ 11 మల్టిపుల్. నో, ఇట్ ఈస్ నాట్ 11 మల్టిపుల్. ఫోర్త్ ఆప్షన్ 11 మల్టిపుల్ చూడండి ఒకసారి. 3 + 6 is 9, 4 + 5 is 9. Yes, it can be 11 it is 11 multiple. It can be our answer. Next, fifth option 4 and then 10. So ఇది కాదు. Answer fourth option, final answer. Next, 43. In a coaching institute, 4 lectures of same duration were held starting from 8 a.m. and lasting till 1:30 p.m. If between two consecutive lectures there was a break of 10 minutes, what was the exact duration of the each lecture in minutes? Okay, morning 8 నుంచి afternoon 1:30 వరకు ఇన్స్టిట్యూట్ జరుగుతుందంట. అంటే మొత్తం 5.5 hours జరుగుతుంది. 5 hours 30 minutes. 1 hour అంటే 60 minutes. 5 hours అంటే 300 minutes. And then 30 minutes అంటే మొత్తం ఎన్ని minutes? 330 minutes. 330 minutes, రైట్. ఇప్పుడు ఏమంటారంటే 2 consecutive lectures అంటే 2 lectures అయిన తర్వాత బ్రేక్ ఇస్తారు. మళ్ళీ 2 lectures అయిన తర్వాత బ్రేక్ ఉండదు, ఇన్స్టిట్యూట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ బ్రేక్ ఏమి ఉండదు. అంటే బ్రేక్ ఎన్నిసార్లు ఇస్తున్నారు? ఒక్కసారి ఇస్తున్నారు, 10 నిమిషాలు ఇస్తున్నారు. అంటే 330 minutesలో 10 minutes పోతే క్లాసులు మొత్తం ఎన్ని మినిట్స్ జరుగుతున్నాయి? 320 minutes జరుగుతున్నాయి. మొత్తం 4 క్లాస్ కాబట్టి ఒక్కొక్క క్లాస్ యొక్క డ్యూరేషన్ అడుగుతున్నారు. 320/4 అంటే 80 వస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 44. There are 40 students in a class whose average weight is 56.25 kgs. Among these 40 students, 25 are boys and 15 are girls. Average weight of 25 boys is 6.8 kgs more than the average weight of 15 girls. What is the average weight of 15 girls? Okay. Adugutuna question 15 girls యొక్క average. Let's take average of 15 girls is x and total weight of 15 girls will be 15x. సో బాయ్స్ యావరేజ్ వెయిట్ ఏమవుతుందంటే గర్ల్స్ యావరేజ్ వెయిట్ కన్నా 6.8 kgs ఎక్కువ. సో బాయ్స్ యావరేజ్ వెయిట్ విల్ బి x + 6.8 అండ్ టోటల్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఈస్ 25 into x + 6.8. ఇక్కడ నేను ప్లస్ పెట్టా అనుకోండి టోటల్ వెయిట్ ఆఫ్ క్లాస్ అవుతుంది. యాక్చువల్గా టోటల్ వెయిట్ ఆఫ్ క్లాస్ ఏంటి? టోటల్ వెయిట్ ఆఫ్ క్లాసెస్ మొత్తం 40 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళ యావరేజ్ ఎంత అంటే 56.25 అనమాట. ఇది టోటల్ వెయిట్ ఆఫ్ క్లాస్. రెండు ఈక్వల్ అవుతున్నాయి. మనకు కావాల్సింది గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ కాబట్టి ఎక్స్ వాల్యూ కావాలి. లెట్స్ క్యాలిక్యులేట్ దిస్ వన్. సో ఈజీగానే సింగిల్ స్టెప్లో సాల్వ్ చేయొచ్చు. లెట్స్ సీ హియర్ 25x + 15x అంటే మొత్తం ఎంత అవుతుంది? 40x అవుతుంది. అండ్ దట్ 40x ఈజ్ ఈక్వల్స్ టు 25 6 are 150 అవుతుంది. 25 8 times is 200 కానీ ఇక్కడ 0.8 కాబట్టి 20 అవుతుంది. 150 + 20 అంటే 170 అవుతుంది. ఇటు తీసుకొస్తే -170 అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ 56.25ని 40తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ లెట్స్ మల్టిప్లై విత్ 4. 56 4 times అంటే 2 times చేసి మళ్ళీ డబల్ చేయండి. 56 2 times is 112. మళ్ళీ డబల్ చేస్తే ఎంత అవుతుంది? 224. 40 times కాబట్టి 2240 అవుతుంది. నెక్స్ట్ 0.5 4 times is 1 time. 0 ఉంది కాబట్టి ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తంలో నుంచి ఎవరిని సబ్స్ట్రాక్ట్ చేస్తాం? 170 సబ్స్ట్రాక్ట్ చేస్తాం. 2250లో నుంచి 170 పోతే 2080 అవుతుంది. సో 0 గెట్స్ క్యాన్సిల్. ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 52 అవుతుంది. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 45. The sum of three numbers is 496. First number is 4/9 of the second number and third number is 5/8 of the first number. What is the difference between first number and third number? So first number is 4/9 of the second number. It is first number and second number. And then third number is 5/9 of 5/8 of first number. Third number is 5/8 of first number. It is third number and it is first number. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 4 parts ఉంది, ఇక్కడ ఫస్ట్ నెంబర్ 8 parts ఉంది. ఫస్ట్ నెంబర్ని ఈక్వల్ చేయాలంటే ఏం చేద్దామంటే 8 అవ్వాలంటే ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 2. సో మొత్తం 3 నెంబర్లకు రేషియో ఏమవుతుందంటే 8:18:5 అవుతుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్. 8 partsకి 5 partsకి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అవుతుందంటే 3 parts అవుతుంది. 3 parts అంటే ఆన్సర్ ఏమవ్వాలి? 3 multiple అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ 3 multiple కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, 4 కాదంటే 5th ఆన్సర్. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 46.
A certain number of men could finish a piece of work in 72 days. If there were 21 men less, they would have taken 54 more days to complete the same piece of work. How many men were there? How many men were originally there? Okay. కొంతవరకు ఎన్ని రోజులు పూర్తి చేయొచ్చంట, కొంతమంది 72 days పూర్తి చేయొచ్చంట. 20 men less, 21 men తక్కువ అయితే ఎన్ని రోజులు పడుతుందంటే 54 more days పడుతుందంట. అంటే ఉన్నదానికన్నా 54 more days. 72 plus 54 ఎంత అవుతుంది? 126 అవుతుంది. సో ఇట్ ఈస్ రేషియో, డేస్ రేషియో తీసుకుంటే డేస్ రేషియో 18 4s are and then 18 7s are. మెన్ రేషియో ఏమవుతుంది? మెన్ డేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 7:4 అవుతుంది. ఇనిషియల్లీ మెన్ ఎన్ని పార్ట్స్? 7 parts. ఇప్పుడు ఎన్ని పార్ట్స్? 3 parts. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 3 parts. ఆ 3 parts ఎవరికి ఈక్వల్? 21. ఇఫ్ 3 parts is 21, ఈచ్ పార్ట్ is 7, 3 parts 21 అయితే ఒక్కొక్క పార్ట్ 7 కదా. మనకు కావాల్సింది ఒరిజినల్లీ ఎంతమంది అన్నారు? ఒరిజినల్లీ 7 parts. 7 into 7 that is 49. ఫిఫ్త్ ఆప్షన్ 47. A and B started a business by investing 16,800 and 21,600 respectively. After 2 months, C joined them with an investment equal to 3/4 of B's investment. If at the end of 10 months, total profit earned by them is 16,585, what is C's share of profit? Okay, so this we have to solve. రైట్. సో ఏ ఎంత పెట్టి జాయిన్ అయ్యాడు? 16,800. 16,800 అంటే 168 రాస్తాడు. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. సో బీస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 216. సీస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 3/4 ఆఫ్ బీస్ ఇన్వెస్ట్మెంట్. 3/4 ఆఫ్ బీస్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో హాఫ్ ఆఫ్ బీస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 108 అండ్ 1/4 ఈజ్ 54. మొత్తం ఎంత అవుతుంది? 162 అవుతుంది అనమాట. రైట్. సో ఇప్పుడు సి ఎంత పెట్టి జాయిన్ అయ్యాడు? 162 పెట్టి జాయిన్ అయ్యాడు. సీస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 162. 162. So A's time period is 10 months, B's time period is 10 months, C's time period is 8 months only, right? So now we have to cancel now. Choose the oxary 8 table to 8 ones are 8 2s are and then 7 times. Ikkada 8 2s are and then 1 time. Next let's cancel with 6. 6 2s are 12 and then 7 times. Ikkada 3 తో cancel చేద్దాం. 3 9 times. ఇక్కడ 2 తో cancel చేద్దాం. 2 5 times. ఇక్కడ 3 తో cancel చేస్తే 7 times. ఇక్కడ 2 తో cancel చేస్తే 5 times. మొత్తం ప్రాఫిట్ ఎంత వస్తుంది? 35. Here it is 45 and here it is 27. మొత్తం ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్? 107 parts. ఆ 107 parts ఎవరికి ఈక్వల్ అవుతాయి? 16,585. 16,585 is equal to 107. మనకు కావాల్సిన సీస్ ప్రాఫిట్ షేర్. సీస్ ప్రాఫిట్ షేర్ ఇస్ 27. 27 అంటే 9 మల్టిపుల్. ఆన్సర్ కూడా 9 మల్టిపుల్ అవ్వాలి. ఎక్కడ ఉన్నారు 9 మల్టిపుల్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ నాట్ 9 మల్టిపుల్. సెకండ్ ఆప్షన్ 9 మల్టిపుల్ కాదు. థర్డ్ ఆప్షన్ 9 మల్టిపుల్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 9 మల్టిపుల్. ఫిఫ్త్ ఆప్షన్ కాదు. ఆన్సర్స్ థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ. కానీ థర్డ్ ఆప్షన్ ఏంటి? 4455 అంటే 11 మల్టిపుల్. చెక్ చేయండి ఇక్కడ 11 మల్టిపుల్ ఉందా లేదా అని. సో ఇఫ్ యూ చెక్ చేస్తే 1 plus 5 is 6, 6 plus 5 is 11 and then 6 plus 8 is 14. సో 11 మల్టిపుల్ కాదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 48. 58 people attended a concert. Tickets for children were sold for 18 each and tickets for adults were sold for 26 each. If rupees 1340 was collected in ticket money, how many children attended the concert? Okay, so మొత్తం 58 మంది వెళ్ళారంటే అందులో చిల్డ్రన్ ఉన్నారు, అడల్ట్స్ ఉన్నారు. చిల్డ్రన్ టికెట్ ఎంత? 18 రూపీస్. అడల్ట్స్ టికెట్ ఎంత? 26 రూపీస్. మొత్తం కలెక్ట్ అయింది 1340 అంట. అయితే ఎంతమంది చిల్డ్రన్ వెళ్ళారని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో అడల్ట్కి అసలు చిల్డ్రన్ టికెట్ కూడా అడల్ట్ టికెట్ లానే ఉంటే దట్ మీన్స్ అడల్ట్ టికెట్ 26 కదా, చిల్డ్రన్ టికెట్ కూడా 26 అయితే మొత్తం ఎంత కలెక్ట్ అయ్యేదో చూద్దాం ఒకసారి. 58 into 26 అంటే అందరు ఒక్కొక్కళ్ళ టికెట్ 26 రూపీస్ అని అర్థం. రైట్. సో చేస్తే ఏమవుతుంది? సో ఇట్ విల్ బి 58 into 26 అంటే మేక్ ఇట్ యాస్ 25 plus 1. 58 25 టైమ్స్ అంటే 1450 అవుతుంది. ఎందుకంటే 100 times by 4 చేస్తున్నాను. 58 1 time is 58. సో ఇట్ విల్ బి 1508 ఇంత వస్తుంది. 1508 వస్తుంది. కానీ వచ్చింది ఎంత? 1340. అంటే ఎక్స్ట్రాగా ఎంత వచ్చింది? ఎక్స్ట్రాగా 168 వచ్చింది. ఎందుకు వచ్చింది ఎక్స్ట్రాగా? చిల్డ్రన్కి 18 రూపీస్ అయితే మనం 26 చేసాం. అంటే 8 రూపాయలు ఎక్స్ట్రా చేయడం వల్ల 168 వచ్చింది. అంటే 168 by 8 చేస్తే ఎంత వస్తుంది? 21 వస్తుంది. విచ్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. అంటే 21 చిల్డ్రన్స్ ఉన్నారు. The length of rectangle is increased by 15% and its breadth is increased by 10%. What is percentage increase in the area of the rectangle? Okay. Initial area 100% అనుకుంటే length 10%, length 15% పెరిగితే ఎంత అవుతుంది? 115. breadth 10% పెరిగితే 11.5 కదా, అంటే ఎంత అవుతుంది? 126.5. ఏరియా ఎంత పెరిగింది? 100 ఉంది కాస్త 126.5 అంటే 26.5 ఇంక్రీజ్ అయింది. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 50.
Two cars A and B started from the same point in opposite directions. Car A towards north and car B towards south. Car A started at 7 a.m. and traveled at a speed of 48 km per hour. Car B started at 8:30 a.m. and traveled at certain speed. If at 3 p.m. car A and car B were 657 km apart, what was the speed of car B? And the car B speed and the calculate చేయమంటారు. Okay, let's see here. Let's see. సో మొత్తం రెండు మూడింటప్పుడు చూస్తే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది 657 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట రైట్. కార్ ఏ ఎన్నింటప్పుడు స్టార్ట్ అయ్యారు 7 AM. ఏ టైం అప్పుడు వెళ్తున్నారు 48. ఏ స్పీడ్కి వెళ్తున్నారంటే 48 స్పీడ్కి వెళ్తున్నారు. ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశారంటే 7 PM to 3 PM డిఫరెన్స్ ఎంత 7 to 12 అంటే 5 అవర్స్, 12 to 3 అంటే 3 అవర్స్, మొత్తం 8 అవర్స్ ట్రావెల్ చేశారు అట్ స్పీడ్ ఆఫ్ 48 into 8 ఎంత అవుతుందంటే 48 multiplied with 8, సో దాట్ విల్ బి 320 and 64 384 అవుతుంది. సో 384 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు ఎవరో కార్ ఏ. బ్యాలెన్స్ అంతా కార్ బీదే. సో బ్యాలెన్స్ ఎంత 3 and it is 27. సో ఇట్ ఈస్ 273 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు ఎవరు కార్ బి ఎన్ని అవర్స్లో. కార్ బి స్టార్ట్ అయింది 8:30 కానీ చూసింది ఎప్పుడు 3 PM అప్పుడు చూస్తే అంటే కార్ ఏ కన్నా కార్ బి 1.5 hour తక్కువగా స్టార్ట్ అయిందంటే ఆలస్యంగా స్టార్ట్ అయిందంటే డిఫరెన్స్ బిట్వీన్ కార్ ఏస్ టైం పీరియడ్ అండ్ కార్ బిస్ టైం పీరియడ్ ఈస్ 1.5 hour. కార్ ఏ 8 hours ట్రావెల్ చేస్తుంటే ఇది 1.5 hour తక్కువ అంటే 6.5 hours కదా. 6.5 నేను రాస్తున్నాను అంటే 13/2 రాస్తున్నాను అంటే ఇక్కడ 13 ఇక్కడ ఏం రాస్తున్నాను 2 రాస్తున్నాను రైట్. సో క్యాన్సిల్ చేస్తే 13 2s 26 and then 1 21 into 2 ఎంత అవుతుంది 42 కార్. సో దట్ కార్ బి స్పీడ్ ఈజ్ 42 km per hour. 51. The simple interest on a certain sum of money for 7 years at 12% per annum is 3864. Had the rate of interest been 3% less, what would have been the simple interest on the same sum for 4 years? Okay, rate percent 3% తగ్గితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే అదే సమ్ మీద 4 years కట్టున్నారు రైట్. 7 years 12% అంటే ఎంత అవుతుంది 84% అవుతుంది. సో 3864 is equal to 84%. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నారు 3% తక్కువ అంటున్నారు రైట్. 12% minus 3% అంటే 9%. ఎన్ని ఇయర్స్ చూడాలి మనం 4 years చూడాలి. సో 9% and 4 years అంటే ఎంత అవుతుంది 36 అవుతుంది. సో ఆన్సర్ అనేది 9 multiple అవ్వాలి. చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ 9 multiple, సెకండ్ కూడా 9 multiple, థర్డ్ కూడా 9 multiple అవుతున్నాయి రైట్. సో యూనిట్ డిజిట్ వెరిఫై చేస్తే 4 into 6 is 4 and then by 4. సో 4 అవ్వాలంటే 1తో కానీ 6తో కానీ మన ఆన్సర్ ఎండ్ అవ్వాలి. సో 1తో ఎండ్ అవి ఎవరు లేదు కనిపించట్లేదు, 6తో ఎండ్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 52. Maya sells an article which costs her 560 to Jack at a profit of 25%. Jack then sells it to Manish, making a profit of 15% on the price he paid to Maya. How much does Manish pay Jack? Maya ఎంత పెట్టుకున్నదంట 560, జాక్ అమ్మింది ఎలా అమ్మింది 25% ప్రాఫిట్. సో 560లో 25% అంటే ఎంత అంటే 50% is 280, 25% అంటే దాంట్లో హాఫ్ 140 అంటే 700 అమ్మింది జాక్కి. జాక్ ఏం చేశాడు 15% ప్రాఫిట్ వేసుకుని అమ్మాడు ఎవరికి మనీష్కి. సో 10% is 70 అంటే దీని మీద 15% ప్రాఫిట్, 10% is 70, 5% is 35 అంటే మొత్తం 105 ఎక్కువ అమ్ముకున్నాడు. సో దాట్ విల్ బి 805 అమ్మాడు అనమాట రైట్. మనీష్ ఎంత పే చేశాడు జాక్కి 805. విచ్ ఆప్షన్ ఇస్ దట్? థర్డ్ ఆప్షన్. The total price of 7 trousers and 4 shirts is 2180. Total price of 6 shirts is 300 more than total price of 3 trousers. What is the total price of 7 shirts? 7 shirts price అన్నారంటే ఖచ్చితంగా 7 multiple అవ్వాలి. బట్ అన్లక్కీ ఎవ్రీ ఆప్షన్ is 7 multiple. ప్రతి ఒక్క ఆప్షన్ కూడా 7 multiple అనమాట. ఈక్వేషన్స్ రాయాల్సిందే. 7 trousers and 4 shirts కాస్ట్ ఈస్ ఎంత 2180. నెక్స్ట్ total price of 6 shirts is 300 more than total price of 3 trousers అంటే 300 ఎక్కువ అనమాట. సో రెండు ఈక్వేషన్ రాసాం కాబట్టి సో గెట్ ద వాల్యూ ఆఫ్ షర్ట్ అండ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇంటూ 7 చేయండి. చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ వస్తుంది 1120. 54. Rajini's present age is twice Nitish's present age. After 6 years, Rajini's age will be half Ajay's age that time. If 13 years ago Ajay was 41 years old, what is Nitish's present age? So Rajiniకి Nitishకి ages ratio ఎలా ఉన్నారంటే 2:1 అనమాట. ప్రజెంట్ ఏజెస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. 6 years తర్వాత రజనీస్ ఏజ్ ఎలా ఉంది అజయ్ ఏజ్లో హాఫ్ ఉందనమాట. బట్ 13 years అగో అజయ్ ఏజ్ ఎలా ఉంది 41 years. 13 years అగో 41 అంటే 13 ఏళ్ల క్రితం 41 అంటే ఇప్పుడు కావాలంటే ప్లస్ 13 కదా రాస్తాం. అంటే ఎంత అవుతుంది అజయ్ ఏజ్ 54 years అవుతుంది. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అజయ్ ఇస్ 54 years. ఆఫ్టర్ 6 years అంటే ఎంత అవుతుంది 60 years అవుతుంది. ఆఫ్టర్ 6 years రజనీస్ ఏజ్ ఏమవుతుందంటే 60/2 కదా అయ్యేది, హాఫ్ అవుతుందంట అంటే 30 years. అంటే 6 ఏళ్ల తర్వాత రజనీస్ ఏజ్ 30 అంటే ప్రజెంట్ ఎంత అవుతుంది -6 చేస్తే ప్రజెంటేజ్ ఆఫ్ రజనీ ఈజ్ 24. మనకు కావాల్సిన నితీష్ ప్రజెంటేజ్ కాబట్టి రజనీస్ ప్రజెంటేజ్ ఇస్ 2 parts. 2 parts 24 అయితే 1 part ఎంత అవుతుంది 1 part విల్ బి 12. విచ్ ఆప్షన్ ఈస్ దట్? ఫిఫ్త్ ఆప్షన్. 55.
The ratio between three angles of a quadrilateral is 9:4:7 respectively. Value of fourth angle of the quadrilateral is 80 degrees. What is the difference between the largest and third largest angles of the quadrilateral? Okay. So మొత్తం quadrilateral ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 4 యాంగిల్స్. కంప్లీట్ యాంగిల్ మొత్తం ఎంత అవుతుందంటే 360 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఒక యాంగిల్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 80 ఇచ్చారు. 360లో నుంచి 80 తీస్తే ఎంత ఉంటుంది? 280 ఉంటుంది. అంటే రిమైనింగ్ 3 యాంగిల్స్ ఎవరికి ఈక్వల్ అవుతుంది? 280కి ఈక్వల్ అవుతుంది. అవి మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 9 parts plus 4 parts, 13 parts. 13 parts plus 7 parts is 20 parts. అంటే 280 degrees అనేవి ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ అవుతున్నాయి? 20 parts అయితే ఒక్కొక్క పార్ట్ ఎంత? 14 అవుతుంది. రైట్, ఫస్ట్ యాంగిల్ ఎంత? 9 parts కదా. 14 9s are 126. Second 4 parts. 4 into 14 is 56. Third 7 parts. 14 7s are that is 84. And then నెక్స్ట్ యాంగిల్ ఎంత ఇచ్చారు? 80 ఇచ్చారు. అడిగిన క్వశ్చన్ ఏంటి? డిఫరెన్స్ ఎవరికి? లార్జెస్ట్ అండ్ థర్డ్ లార్జెస్ట్. లార్జెస్ట్ ఇట్ ఈస్ 126 అండ్ థర్డ్ లార్జెస్ట్ ఎవరు అవుతారు? 80 అవుతారు. డిఫరెన్స్ ఎంత అవుతుంది? 126కి 80కి 46 అవుతుంది. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 56. సో we came to data interpretation questions. Right, let's solve this. Refer to the table and answer the given questions. Number of laptop manufactured by 5 companies during 5 months. ఓకే, కంపెనీస్ ఇచ్చారు, అలానే మంత్స్ ఇచ్చారు. చెప్తున్న విషయాలు ఏంటంటే వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీస్ ఏసీడీ టుగెదర్ ఇన్ జూన్. యావరేజ్ కావాలంట ఏసీడీ టుగెదర్ ఇన్ జూన్లో ఏసీడీ ఏసీడి యావరేజ్. లెట్స్ గో ఫర్ యూనిట్ వెరిఫికేషన్. 6 + 9 is 5. 5 + 4 is 9. 9/3. 3 9 అవ్వాలంటే ఎవరితో మల్టిప్లై అవ్వాలి? 3తోనే మల్టిప్లై అవ్వాలి. ఎవరున్నారు అక్కడ ఆప్షన్స్లో? ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 57. Number of laptops manufactured by Company B increased by approximately what % from June to September? Company B approximately. Company B. June it is 145, September it is 342. ఎంత పెరిగింది? 145 to 345 అంటే 200 పెరిగేది, కానీ 342 అయిందంటే 3 తగ్గింది కాబట్టి 200లో నుంచి 3 తీస్తే ఎంత అవుతుందంటే 197 అవుతుంది. 197/145 into 100. సో 197 అంటే ఏమవుతుంది? సో ఇట్ విల్ బి I can write as 145 + 52 అని చెప్పి రాసుకోవచ్చు. యాక్చువల్లీ 145 ఎంత పర్సెంట్? 100%. ఎక్స్ట్రా ఎంత ఉంది? 52 ఉంది. లెట్స్ టేక్ 10%. 10% is 14.5, 20% is 29 and 40% is 58. ఓకే, మనకు కావాల్సింది 52 కానీ ఇది 40% అంటే 52 అనేది 40%కి చాలా నియరెస్ట్గా దగ్గరగా ఉంటుంది. సో ఇట్ ఈస్ 100% అండ్ ఇట్ ఈస్ 40% కన్నా కొంచెం తక్కువ. ఆన్సర్ 140% కన్నా చాలా దగ్గరగా ఉండాలి, తక్కువగా ఉండాలి. ఆప్షన్స్లో 140%కి నియరెస్ట్గా తక్కువగా ఎవరున్నారంటే 136% ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, what is the difference between total number of laptops manufactured by Company D in July and September together and total number of laptops manufactured by Company A in May and August together? Company D, July and September. July it is 184, September it is 252. Right, మొత్తం ఎంత అవుతుందంటే సో దాట్ విల్ బి 400 250 180 430. సో ఇట్ ఈస్ 436. అండ్ కంపెనీ ఏ మే అండ్ ఆగస్ట్. కంపెనీ ఏ మే అండ్ ఆగస్ట్ అంటే మే ఇట్ ఈస్ 245, ఆగస్ట్ ఇట్ ఈస్ 317. సో మొత్తం ఎంత అవుతుందంటే 562. ఎస్ ఇట్ ఈస్ 562. డిఫరెన్స్ 6తో ఎండ్ అవ్వాలి. 2 ఆప్షన్లు ఉన్నాయి, చెక్ చేస్తే 126 అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 59. What is the respective ratio between total number of laptops manufactured by Company E in June and July together? Company E, June and July. So మొత్తం ఎంత అవుతుంది? 190 270, that is 460 462. Where 462 is 11 multiple, we have 11 multiples లో 2 ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఒకటి, థర్డ్ ఆప్షన్ ఒకటి. రైట్, చూద్దాం. 462 is 2 అండ్ కంపెనీ సి ఇన్ మే అండ్ ఆగస్ట్. కంపెనీ సి మే అండ్ ఆగస్ట్ ఏదో చూద్దాం. 172, ఆగస్ట్ 192. మొత్తం ఎంత వస్తుంది అక్కడ? 170 190 అంటే 360 364 అవుతుంది. 364. రైట్, సో ఇక్కడ 28 ఉందండి అంటే 7 మల్టిపుల్. అంటే ఇక్కడ 7 మల్టిపుల్ ఉందో లేదో చెక్ చేద్దాం. 2 7తో క్యాన్సిల్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. 7 హౌ మెనీ టైమ్స్? 7 6 are 42 అండ్ అగైన్ 7 6 are. సో ఓకే, ఇక్కడ 7 5 are అండ్ దెన్ 2 times. సో 66 is to 52 అంటే 52 మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 26 కదా వచ్చేది. థర్డ్ ఆప్షన్ వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 60. Number of laptops manufactured by Company E in September is what % of number of laptops manufactured by Company A in July? Company E in September it is 221. That is what % of Company A in July, that is 350 into 100.
57 టైమ్స్ 52 టైమ్స్. ఎందుకు 7 రాశానంటే డినామినేటర్లు అన్నీ కూడా 7లో ఉన్నాయి అందుకని. సో నెక్స్ట్ యూనిట్ చేస్తే న్యూమరేటర్లో 2 రావాలి, డినామినేటర్లో 7 రావాలి. ఎక్కడున్నారు? సో న్యూమరేటర్లో 7 ఫస్ట్ ఆప్షన్ చూస్తే 7 5 are 35, 5 + 2 it is 7. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 7 7 are 49, 4 9 + 6 రావట్లేదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 9 7 are 63, 3 + 5 is 8. ఫోర్త్ ఆప్షన్ 7 1 are 7, 7 + 3 is 0. సో 4 కదంటే 5వ ఆన్సర్ అవుతుంది. ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ we came to simplifications questions. Let us solve these simplifications. Right. 49.99 minus 39.72 plus 63.74 equal to x plus 33.64. ఇక్కడ డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూస్ గురించి మాట్లాడితే 0.64 ఉంది కదా, ఇటువైపు వచ్చేస్తే ఇక్కడ 0.74 ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోతే 0.10 ఉంటుంది. 0.99 నుంచి 0.72 తీస్తే ఎంత అవుతుందంటే 0.27 అవుతుంది. 0.27 ప్లస్ 0.10 ఎంత అవుతుందంటే 0.37 అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 67. x% ఆఫ్ 760 మైనస్ 13 స్క్వేర్ ఈక్వల్ టు 477. ఈ 13 స్క్వేర్ ఇటు వచ్చేస్తే ప్లస్ అయిపోతుంది. 477 ప్లస్ 13 స్క్వేర్ అంటే 169. దాట్ విల్ బి 646 అవుతుంది. 646 ఎంత పర్సెంట్? ఎవరిలో? 760లో. రైట్. అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత అంటే 100 అండ్ దెన్ 14. సో ఇట్ ఈస్ 114 ఇస్ అ డిఫరెన్స్. ఓకే, 114 ఇస్ అ డిఫరెన్స్. ఆ 114 ఎంత పర్సెంట్ చెక్ చేస్తే అర్థమైపోతుంది. 760లో 10% ఎంత? 76. హాఫ్ ఎంత? 38. సో ఇట్ ఈస్ 10%, ఇట్ ఈస్ 5%. ఎంత వచ్చింది? 114. అంటే 114 సరిపోయింది కదా, అంటే 15% తక్కువ. 646 ఈస్ 15% లెస్, అంటే ఎంత ఉంటుంది? 85% ఉంటుంది. సెకండ్ ఆప్షన్. 68. సో 4 7s by 77 by 100 అంటే 77తో కట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే, సో ఇట్ విల్ బి 101. 101 by 100 అంటే 1.01 అవుతుంది. థర్డ్ ఆప్షన్. 69. 893 into 14 into 9 divided by 19 into 9. 9 and both gets cancel and then unit is verify చేస్తే 3 4s are that is 12. 2 by ఇక్కడ 9 ఉంది కదా, 9. 9 2 అవ్వాలంటే ఎవరితో మల్టిప్లై అవ్వాలి? 8తో. సెకండ్ ఆప్షన్. 70. 38.5 into 16 into 6 by 12 minus 92 equal to something cube. Right. 6 1s are 6 2s are and 2 1s are 2 8 times. 8 అంటే ఏమవుతుందంటే 8 means it is 2 into 4. 38.5 into 8 అంటే 2 times చేయండి into 4 times చేయండి. 38.5 2 times is 77 into 4 times ఎంత అవుతుంది? 4 times అంటే 7 into 4 అంటే 8. 8 minus 2. 8 minus 2 అంటే 6. 6 అనే అంటే ఎవరి క్యూబ్ 6తో ఎండ్ అవుతుందంటే 6 క్యూబ్ 6తో ఎండ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 71. యూనిట్ చూస్తే 3 3 అవ్వాలంటే 1 అవ్వాలి. ఇక్కడ 3 3 అవ్వాలంటే 1 అవ్వాలి. రైట్. 1 + 1 అంటే 2. ఇక్కడ 5 ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. అంటే 2లో నుంచి 5 పోతే ఎవరు రావాలి? 7 రావాలి, విచ్ ఈస్ సెకండ్ ఆప్షన్. 72. 72. 8 1s are 8 2s are and then 2 1s are 2. 44.5. 44.5 plus 19.5 అంటే 64. 64 అంటే ఎవర్ స్క్వేర్? 8 స్క్వేర్. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 8 రావాలి. 8 ఎక్కడి నుంచి వస్తుంది? కింద ఆప్షన్స్ నుంచి. ఫస్ట్ ఆప్షన్ 8 వస్తుంది. అండర్ రూట్ 64 అంటే 8 కదా. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 73. 8 power 4 into 32 whole cube by 2 power 8 equal to 2 power x plus 13. x plus 13 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ అన్నీ కూడా 2 పవర్స్లోకి రాసుకోవాలి. ఇక్కడ 8 అంటే ఏం రావచ్చు? 2 క్యూబ్. 2 క్యూబ్ హోల్ పవర్ 4 అంటే 2 power 12 అవుతుంది. అండ్ 32 అంటే 2 power 5 కాబట్టి ప్లస్ 2 power 5 హోల్ క్యూబ్ అంటే 2 power 15 అవుతుంది. మైనస్ 8. సో ఇట్ ఈస్ 27 minus 8 అంటే ఎంత అవుతుందంటే 19 అవుతుంది. 2 power 19. ఇట్ విల్ బి 2 power 19. సో x plus 13 అంటే x plus ఎంత రావాలి? 6 రావాలి. 6 plus 13. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 74. 74 ఇట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ 21609 by cubed root of 343 is equal to something. రైట్. అండర్ రూట్ ఆఫ్ 21609 అంటే ఇది స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కొని చేయొచ్చు, బట్ కనుక్కోకుండా ఎలా చేయొచ్చు నేర్చుకుందాం ఒకసారి. 21609 అంటే అబ్జర్వ్ చేయండి లోపల నంబర్స్ అవి. 21609 అంటే ఇట్ ఈస్ 9 మల్టిపుల్. బయటకు వస్తే 3 మల్టిపులే కావాల్సింది. రైట్. అంటే 3 మల్టిపుల్ బై క్యూబ్ రూట్ 343 అంటే 7 అవుతుంది. రైట్. సో ఆన్సర్ ఖచ్చితంగా 3 మల్టిపుల్ అవ్వాలి. కింద ఇచ్చిన ఆప్షన్స్లో 3 మల్టిపుల్స్ ఎవరున్నారు? ఫిఫ్త్ ఆప్షన్. 68% of 750 minus 44% of 950. సో సాల్వ్ చేద్దాం. 68% can be written as 70 minus 2%. where 10% of this one is 75. 70% అంటే 75 into 7 అవుతుంది. సో 77s are 490, 5 9s are 35.
490 plus 35 it is 525. అండ్ 2% గురించి మాట్లాడుతున్నారు. 1% is 7.5, 2% ఎంత అవుతుంది, 2% 15 అవుతుంది. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే 510. 510లో నుంచి ఎవరిని తీయాలి, 44% తీయాలి అవుట్ ఆఫ్ 950. 10% is 95, 10% is 95, 40% అంటే ఏం రాయొచ్చు అంటే డబల్ 95 డబల్ ఈజ్ 190, 190 డబల్ ఈజ్ 380. సో 40% is 380, 4% will be 38, మొత్తం ఎంత అవుతుంది 418 అవుతుంది, 418. సో 10లో నుంచి 8 పోతే 2 అవుతుంది, 2తో ఎండ్ అవి 2 ఉన్నాయి కాబట్టి ఇట్ షుడ్ బి 92. సెకండ్ ఆప్షన్. సో నౌ వీ హ్యావ్ వన్ మోర్ డేటా ఇంటర్ప్రిటేషన్ హియర్, దట్ ఈస్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్ బై ద కంపెనీ ఓవర్ ద ఇయర్స్ అంటున్నారు. ప్రాఫిట్ పర్సెంట్ ఇస్తున్నారు. ప్రాఫిట్ పర్సెంట్ ఎలా అంటున్నారంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ బై ఎక్స్పెండిచర్ ఇంటూ 100 అంటున్నారు. ఓకే చూద్దాం. వై యాక్సిస్లో ప్రాఫిట్ పర్సెంట్, ఎక్స్ యాక్సిస్లో ఇయర్స్ ఇస్తున్నారు. నౌ లెట్స్ సీ. What is 76th question? What is the average percent profit earned by the company over the years? Profit percent average కావాలంట over the years. సో ఆప్షన్స్ అన్ని కూడా 50 నియరెస్ట్గా ఉన్నాయి కాబట్టి లెట్స్ టేక్ ద నెంబర్ యాజ్ 50%. యావరేజ్ 50% అనుకుంటే 50 కన్నా ఎంత ఎక్కువ ఉన్నాయో చూద్దాం. 2015లో ఎంత ఉందంటే 25% ఉంది, అంటే -25. 50 కన్నా 25 తక్కువ ఉంది. 2016లో 50 ఉంది కాబట్టి సరిపోయింది. 17లో 70% ఉంది కాబట్టి +20. 18లో 45 ఉంది కాబట్టి -5. 19లో 65 ఉంది కాబట్టి +15. రైట్, ఈ రెండింటిని యాడ్ చేస్తే 35 అవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 30 అవుతుంది. 35లో నుంచి 30 పోతే 5% బ్యాలెన్స్ ఉంటుంది. ఈ 5% బై 5 చేస్తే 1% వస్తుంది, అంటే యావరేజ్ ఎంత అవుతుంది 50% + 1% అంటే 51% అవుతుంది. విచ్ ఆప్షన్ ఇస్ దాట్? సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 77. If the expenditure of the company in the year 2016 was 75,000, what was the respective ratio of income to the expenditure of the company in that year? So expenditure ఇచ్చారు, అయితే ఏమంటున్నారంటే ఇన్కమ్ టు ఎక్స్పెండిచర్ రేషియో కావాలంటున్నారు. ఎప్పుడు 2016 ప్రాఫిట్ ఎంత 50%, ప్రాఫిట్ 50%. సో ప్రాఫిట్ ఎలా వస్తుందంటే, సో దాట్ విల్ బి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ బై ఎక్స్పెండిచర్ ఇంటూ 100 అనమాట. సో ఏం రాసుకోవచ్చు అంటే లెట్స్ టేక్ అవర్ ఎక్స్పెండిచర్ as 100%. ఇన్కమ్ 150% వస్తేనేగా, ఇన్కమ్ 150% వస్తేనే కదా మనకి ఎక్స్పెండిచర్ ఏమవుతుంది. ఇఫ్ అవర్ ఇన్కమ్ ఈజ్ 150%, ఎక్స్పెండిచర్ ఈజ్ 100%, అప్పుడేగా బై 100% రాస్తాం. సో మనకి ఎంత వస్తుంది ప్రాఫిట్ 50% వస్తుంది. ప్రాఫిట్ షుడ్ బి 50%. ఓకే, సో ఇన్కమ్ 150%, ఎక్స్పెండిచర్ ఈజ్ 100%. సో రేషియో కావాలంటే 150 ఇన్ పార్ట్స్ 3, ఇక్కడ 100% ఇన్ పార్ట్స్ రాసుకోవచ్చు 2 పార్ట్స్. సో 3:2 అవుతుంది. ఓకేనా, 78. 77 ratio 3:2, 78. Percentage of profit earned by the company in the year 2019 was, what percentage of profit earned by the company in the year 2005? So 2019 profit percent ఎంత పర్సెంట్ ఎవరిలో 2015తో కంపేర్ చేస్తే 2015 19 ప్రాఫిట్ పర్సెంట్ ఎంత 65, 2015లో ఎంత 25. ఓకేనా, ఎంత ప్రాఫిట్ పర్సెంట్? సో 25 4 టైమ్స్ అవుతుంది కదా, 65 × 4, 65 డబల్ చేయండి. 65 డబల్ ఈజ్ 130, 130 డబల్ ఈజ్ 260%. థర్డ్ ఆప్షన్. 79. If the income of company in the years 2015 and 2017 was 6,80,000 each, then what was the difference between expenditures of the company in the years 2015 and 2017? Incomes గురించి మాట్లాడుతున్నారు. ముందు 2015లో ప్రాఫిట్ ఎంత ఉంది 25%. ఇఫ్ ప్రాఫిట్ ఈస్ 25%, ఇన్కమ్ షుడ్ బి 125%. 2015 రైట్. 17లో ప్రాఫిట్ ఎంత ఉంది 70%. ప్రాఫిట్ 70% అంటే ఇన్కమ్ ఎంత అవ్వాలి 170% అవ్వాలి. ఇన్కమ్ షుడ్ బి 170%. రైట్, మనకేం కావాలి ఇప్పుడు ఎక్స్పెండిచర్స్ కావాలి. ఎక్స్పెండిచర్ ఎంత అనుకుంటాం 100%ఏ కదా. 124లో నుంచి 100 పోతే 25% వస్తుంది. 170లో నుంచి 100 పోతే 70% వస్తుంది ప్రాఫిట్, సరిపోతుంది కదా. రైట్, ఇప్పుడు ఏమంటున్నారంటే ది 6,80,000 ఈజ్ ఈక్వల్ టు 125%. మనకు కావాల్సింది ఏంటంటే 100% కావాలి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 6,80,000 ఈజ్ ఈక్వల్స్ టు 170%. మనకు కావాల్సిన ఎక్స్పెండిచర్ 100% కావాలి. ఓకేనా, లెట్స్ సాల్వ్ దిస్ టు. సో 125 8 times is 1000, 680 into 8 ఏమవుతుందో చూద్దాం. ఆర్ ఎల్స్ 68 into 8 ఏమవుతుంది. 68s are 480, 88s are 64, 480 plus 64 544 అవుతుంది. 544 అంటే 3 zeros ఉన్నాయి చూడండి ఒకసారి, 3 zeros రాస్తున్నారు. నెక్స్ట్ 174 times is 680, 4 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి 5 zeros ఉన్నాయి. సో 4 and then 5 zeros. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం కావాలంట డిఫరెన్స్ కావాలంట. రైట్, డిఫరెన్స్ చూస్తే 5,44,000కి 4 lakhsకి డిఫరెన్స్ ఎంత అవుతుంది 1,44,000 అవుతుంది. 1,44,000 ఎక్కడైనా ఉందా లేదు. ఆన్సర్ ఏం పెడతావు నన్ పెడతావు. 80.
If the profit earned by the company was 90,000 in the year 2018, then what was the income of the company in that year? ప్రాఫిట్ 90,000 వచ్చిందంట, ఇప్పుడు 2010 చెప్తున్నాం. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత 45%, అంటే 45% ఎవరికి ఈక్వల్ అవుతుంది 90,000కి ఈక్వల్ అయితే ఇఫ్ 45% ఈజ్ ఈక్వల్ టు 90,000 మనకేం కావాలి ఇన్కమ్. ప్రాఫిట్ 45% అంటే ఇన్కమ్ ఎంత అవుతుంది 145% కదా అవ్వాల్సింది. సో ఇన్కమ్ ఎంత అవుతుంది 45 2 times is 90, or else in the same way 145 2 times is 290, and then how many zeros 3 zeros. So 2,90,000 ఎక్కడ ఉన్నది ఫస్ట్ ఆప్షన్